హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేద్దాం. మనం ప్రీవియస్ అనాలిసిస్ అనేవి లాస్ట్ 3-4 డేస్ నుంచి మనం చేస్తున్న అనాలిసిస్ అనేది మోస్ట్లీ యాక్యురసీగా మనం ఏ లెవెల్స్ అయితే చెప్పుకున్నామో, ఎలా అయితే ప్రైస్ యాక్షన్ మూమెంటం చూపిస్తది అనుకున్నామో, మనం చెప్పినట్టుగానే జరిగింది. మీకు ఒకసారి కన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది మన అనాలిసిస్ అనేది ఎంత యాక్యురసీగా మార్కెట్‌లో వర్క్ అవుతుందనేది. అండ్ ఇప్పుడు నిఫ్టీ గురించి మాట్లాడుకుంటే డైలీ క్యాండిల్ ఈ విధంగా ఫామ్ అయింది. ఈ విధంగా ఫామ్ అయినప్పుడు మనకి ఇక్కడ కొంచెం క్లమ్జీగా ఉంది లెవెల్స్ అనేవి ఐడెంటిఫై చేయడం కోసం. అందుకని 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో చూసినప్పుడు 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ ఓఏ కూడా స్ట్రాంగ్‌గా ఉంది. ఫస్ట్ 24,000 ఓఏ స్ట్రాంగ్‌గా ఉంది. ప్లస్ ఇక్కడ సపోర్ట్ కూడా తీసుకునే అవకాశం ఉంది. మార్కెట్ వన్స్ రేపు ఈ లెవెల్‌ని రెస్పెక్ట్ చేస్తూ పైన ఓపెన్ అయితే ఈ లెవెల్ వరకు కూడా వెళ్ళొచ్చు. మార్కెట్ ఈ లెవెల్‌ని బ్రేక్ చేస్తే మాత్రం మార్కెట్ ఈ లెవెల్ వరకు వచ్చేయొచ్చు రేపైతే మాత్రం. మోస్ట్లీ ఈ లెవెల్‌ని బ్రేక్ చెయ్యకపోవచ్చు. రేపు అప్ మూవ్ చూపించే అవకాశం ఉండొచ్చు. కానీ లెవెల్స్ ఏదన్నా సరే మార్కెట్‌లో ఎప్పుడేం జరుగుతదో ఎవరము చెప్పలేం కాబట్టి లెవెల్స్ బ్రేక్ అవుతున్న కొద్దీ ఆటోమేటిక్‌గా మన కన్విక్షన్ అనేది చేంజ్ అయిపోతూ ఉండాలి. ఒకటి మనం ట్రేడ్ అనేది బుల్లిష్‌గానే తీసుకోవాలనుకున్నప్పుడు బుల్లిష్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు తీసుకోండి. మనం ఎలా ఫిక్స్ అయ్యామో అలానే చేయాలి ట్రేడింగ్. అదే కాదు మనం నెగిటివ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నాం. నెగిటివ్ ఆపర్చునిటీస్ ఎక్కడైనా కనిపిస్తే అక్కడే ట్రేడ్ చేయండి. దీని ఆధారంగా రేపు అప్ మూవ్ చూపించొచ్చు. ఈ లెవెల్‌ని బ్రేక్ చేస్తే నెగిటివ్ మూవ్ చూపించొచ్చు. కానీ ఓఏ కూడా సపోర్ట్‌గా ఉంది కాబట్టి మార్కెట్ అనేది అప్ మూవ్ చూపించే అవకాశం ఉంటుంది రేపు. ఐటీ అనేది రేపు ఈ మార్కెట్‌కి సపోర్ట్ చేయొచ్చు. ఇంకో సింపుల్ సైకాలజీ పాయింట్ ఏంటంటే ఈ వీక్ మొత్తం మార్కెట్ అనేది పెద్ద మూమెంటం చూపించలేదు. వన్స్ మూమెంటం చూపిస్తే మార్కెట్‌లో కన్సాలిడేషన్‌లో ఉంది కాబట్టి వీకెండ్‌లో కొంచెం అప్ మూవ్ చూపించొచ్చేమో. ఈ ఫిల్ అవ్వచ్చేమో ఈ లెవెల్ వరకు కూడా. బ్యాంక్ నిఫ్టీ అనేది ఇక్కడ నుంచి మనం నార్మల్‌గా ఒక ట్రెండ్ లైన్‌ని డ్రా చేసినప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఏం జరుగుతుందంటే 1, 2, 3 టైమ్స్ అనేది ఈ లెవెల్‌ని రెస్పెక్ట్ చేస్తూ మార్కెట్ పైకి వెళ్ళటానికి ట్రై చేస్తుంది. వన్స్ రేపు ఈ లెవెల్‌ని మార్కెట్ అనేది రెస్పెక్ట్ చేయకుండా ఫాల్ అయితే ఆర్ బ్రేక్ చేస్తే మార్కెట్‌లో మూమెంటం అనేది ఈ లెవెల్ వరకు కూడా వచ్చేయచ్చు రేపు. కానీ మోస్ట్లీ ఈ లెవెల్‌ని మార్కెట్ అనేది రెస్పెక్ట్ చెయ్యొచ్చు. రెస్పెక్ట్ చేసి పైకి వెళ్ళొచ్చు. వీటిని మీరు కన్సిడర్ చేయండి. కానీ అన్సర్టనిటీస్ ఎప్పుడు ఏమొస్తాయో మనకి తెలియదు కాబట్టి మోస్ట్లీ స్టాప్ లాస్‌ని మెయింటైన్ చేయండి. స్టాప్ లాస్‌ని మెయింటైన్ చేసి కాన్ఫిడెంట్‌గా ట్రేడ్ చేయండి. వన్స్ హ్యాపీ ట్రేడింగ్. ఈ ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్‌గా అనిపించినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై.